వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోవడం సహజమే. అలాగే మన శరీరానికి ఆధారమైన ఎముకలు, కీళ్లల్లో కూడా క్రమంగా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కదలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవడంతో పాటు వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలామందికి మోకాళ్ళ నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పోటెత్తే మోకాళ్ళ నొప్పులను తట్టుకునేందుకు మందులు, వ్యాయామాలు, పెయిన్ కిల్లర్లు, అవసరమైతే మోకాలి చిప్పల్లోకి ఇచ్చే ఇంజెక్షన్లు, చివరికి మోకీలు మార్పిడి దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకాళ్ళ నొప్పులు, మోకీలు మార్పిడి ఆపరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడడానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాలలో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవడం, కాసేపు స్థిమితంగా కూర్చోవడం, సులువుగా పైకి లేవడం, మెట్లెక్కడం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతిపెద్ద కష్టాలుగా మారుతున్నాయి. సామాజిక సమస్యగా పరిణమిస్తోన్న మొండి మోకాళ్ల నొప్పులకు చాలా కారణాలే ఉన్నా వాటన్నింటిలోకి మోకీళ్ల చుట్టూ రక్షణగా ఉండే మృదులాస్తి దెబ్బతినిపోవడం అన్నదే ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. నీ రీప్లేస్మెంట్లో బేసికలీ ఈ అరిగిన బోన్ మనం కట్ చేసి మెటల్ ఇంప్లాంట్ వేస్తాం. ఓకే, సో దీన్ని ఆర్టిఫిషియల్ జాయింట్ అంటాము. పైన కింద రెండు చోటలు మెటల్ అలాయ్స్ ఉంటాయి. మొత్తం ఓపెన్ సర్జరీ ఇది. సో మొత్తం జాయింట్ ఓపెన్ చేసి అక్కడ ఈ బోన్ కట్ చేసి మెటల్తో రీప్లేస్ చేస్తాం. ఆఫ్టర్ సర్జరీ నెక్స్ట్ డే నుంచి పేషెంట్స్ని నడిపిస్తాము. ఫస్ట్ మేబీ 2 days హాస్పిటల్లో స్టే ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఒక వారం తర్వాత వాకర్ వదిలేసి ఫ్రీగా నడవచ్చు. మేమైతే 3 to 4 weeks ఫిజియోథెరపీ అసిస్టెన్స్ చెప్తాము. ఎందుకంటే పేషెంట్స్కి పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిజియోథెరపిస్ట్ ఉంటే కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో అది ఇచ్చి ఆఫ్టర్ 1 month బయటికి వెళ్ళడం కూడా ఈజీ అయిపోతుంది. టోటల్ రికవరీ దీనికి 3 months పడుతుంది. సో అంత ప్రిపరేషన్ ఉండాలి పేషెంట్స్లో. బట్ ఇట్స్ అ వెరీ రివార్డింగ్ సర్జరీ. మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే నీ పెయిన్స్తో స్ట్రగుల్ అయ్యి పేషెంట్స్ ఆల్మోస్ట్ క్రిపుల్ అయిపోతారు. అంటే మెల్లిమెల్లిగా బయటికి వెళ్ళరు, తర్వాత ఇంట్లో కూడా ఎక్కువ తిరగరు, పైకి కిందికి వెళ్ళడం అంటే కష్టం అయిపోతుంది. దెన్ రూమ్ టు రూమ్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. బాత్రూమ్ వెళ్ళడం కూడా కొంతమందికి ఇబ్బంది. ఆ స్టేజ్ వరకు కూడా ఈ ఆపరేషన్ కొంతమంది చేయరు. బట్ చేస్తే మాత్రం మొత్తం లైఫ్ స్టైల్ మారిపోతుంది. యూ క్యాన్ గో బ్యాక్ టు నార్మల్ రొటీన్ లైక్ బిఫోర్. మోకాళ్ల నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడానికి వెనకాడుతుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతుంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా చేయవలసి రావచ్చు. నెక్స్ట్ డే నుంచి నడిపిస్తాము. దట్స్ ద ఫస్ట్ థింగ్. నీ రీప్లేస్మెంట్లో బెడ్ రెస్ట్ చాలామంది అడుగుతారు, ఎంత బెడ్ రెస్ట్ ఉంటుంది. బట్ బెడ్ రెస్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ డే నుంచి వాకర్ పట్టుకొని నడిపిస్తాము. కొంతమందికి వాకర్ కూడా అవసరం ఉండదు. ఒక వారం 10 రోజుల తర్వాత వాకర్ వదిలేసి ఫ్రీగా నడిపిస్తాము. ఒక 3 weeksలో నొప్పి సగం తగ్గుతుంది. 3 monthsలో ఫుల్ రికవరీ అవుతుంది. అండ్ మోస్ట్ పేషెంట్స్ బిఫోర్ సర్జరీ ఎట్లా ఉండింది సిచ్యువేషన్, నొప్పి తగ్గిన తర్వాత ఆఫ్టర్ సర్జరీ ఫ్రీగా ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీతో ఒకటే మెయిన్ భయం పేషెంట్స్కి, నొప్పి. ఓకే, సో సర్జరీ చేసే ముందు ఒక భయం ఉంటుంది. సో ఆ స్టేజ్లోనే మా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దీన్ని మల్టీ మోడల్ పెయిన్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ప్రీ సర్జరీ 1 night బిఫోరే కొన్ని మందులు ఇస్తాము. డ్యూరింగ్ సర్జరీ కొంచెం స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్. సర్జరీ చేసేటప్పుడు కూడా మేము నీ జాయింట్ చుట్టూ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. దాంతోపాటు నొప్పి తగ్గిపోతుంది. ఆఫ్టర్ సర్జరీ నర్వ్ బ్లాక్స్ ఇస్తాము అరౌండ్ ద నీ జాయింట్, సో దట్ పెయిన్ ఇస్ కంట్రోల్డ్. పోస్ట్ సర్జరీ వార్డ్స్లో బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ ప్లస్ ఐస్ థెరపీ, క్రయోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఐస్ ప్యాక్స్ పెడతాము, స్పెషల్ మషిన్స్ పెడతాము టు రిడ్యూస్ ద పెయిన్. సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఈ మధ్య పెయిన్ రిలీఫ్ కోసం. అన్నీ మేము వాడతాము. మల్టీ మోడల్ అంటాం దీన్ని. అండ్ ఆఫ్టర్ 3 days ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఐస్ థెరపీ ప్లస్ 1 or 2 పెయిన్ మెడికేషన్స్ ఆర్ ఇనఫ్. నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా రివార్డింగ్ పేషెంట్స్కి. 99% సక్సెస్ ఉంటుంది. కొంతమందికి ఇటు అటు
ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటి, ఇన్ఫెక్షన్ రావచ్చు, కొంతమందికి ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, బట్ అది హార్డ్లీ లెస్ దెన్ 1% ఛాన్స్. మిగతా అందరికీ ఒక డెఫినెట్ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఆ పెయిన్ సోర్స్ మనం తీసేస్తున్నాం. మోకాళ్ల నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి. వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి. ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా. కోతలకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకీల అమరిక కింద స్టెయిన్లెస్ స్టీల్ను చాలా కాలంగానే వాడుతున్నారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన కృత్రిమ కీలు దాదాపు 20 ఏళ్లకు పైగానే వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో మరింత ఎక్కువ కాలం మన్నే కృత్రిమ కీళ్లేమైనా ఉన్నాయా అని చేసిన పరిశోధనల్లో తాజాగా ఆక్సినియంతో చేసినవి దాదాపు 30 ఏళ్ల వరకు మన్నే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 5-6 ఇయర్స్లో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ మేము చేస్తున్నాము. ఆల్మోస్ట్ 8,000-9,000 సర్జరీస్ చేసేసాము ఆల్రెడీ. అండ్ దాంతో పేషెంట్స్కి బాగానే బెనిఫిట్ అవుతుంది. పెయిన్ ఈజ్ లెస్ ఇన్ ద ఇనిషియల్ పీరియడ్. ఫస్ట్ 6 వీక్స్లో పెయిన్ తగ్గి పేషెంట్ రికవరీ కొంచెం ఫాస్టర్గా ఉంటుంది. సపోజ్ రైట్ సైడ్ 2-3 ఇయర్స్ బ్యాక్ నాన్ రోబోటిక్ చేస్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రోబోటిక్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్ తెలిసిపోతుంది దట్ రోబోటిక్లో పెయిన్ తక్కువ, ఆ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది పేషెంట్స్కి. రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రోబోట్స్. అంటే మెడికల్ రోబోట్స్లో కొన్ని రోబోట్స్ ఉంటాయి. ఇప్పుడు పేషెంట్ ఇక్కడ ఉంటే రోబోట్ అక్కడే ఉంటుంది, బట్ డాక్టర్ అంటే సర్జన్ పక్కన కూర్చొని జస్ట్ ఒక చిన్న కన్సోల్ అంటాం దాన్ని, ఒక కన్సోల్లో చూసి సర్జరీ చేస్తారు. సో మీ యూరాలజీలో, గ్యాస్ట్రో సర్జరీస్లో అట్లా సర్జరీస్ అవుతాయి. సో రోబోట్ ఈజ్ నియర్ ద పేషెంట్ అండ్ సర్జరీ ఈజ్ అవే ఫ్రమ్ ద పేషెంట్. బట్ నీ రిప్లేస్మెంట్ని రోబోట్ అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ అంటాము. సో మేము సర్జరీ చేస్తాము, పక్క నుంచే రోబోట్ సహాయం దొరుకుతుంది మాకు. సో బేసికలీ చెప్పాను, రోబోట్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ టు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఈ బోన్ కటింగ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం రోల్లో రోబోటిక్స్ ఇస్ ద మెయిన్ థింగ్. సో అక్కడ మీకు అడ్వాంటేజ్ వస్తాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాలి నొప్పిని నివారించుకునేందుకు వీలుగా ముందు అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవడం, కూర్చోవడం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీలుండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.